కళ్యాణానికై శ్రీకృష్ణుడు బలరాముడు ధనుర్యాగానికి పయనమయ్యారు. ఎందుకు ప్రొఫెసర్ నా కష్టంతో ఆడుకుంటావు? నువ్వెంత కష్టపడినా దాన్ని అందుకునే అర్హత నీకు లేదు శాంతను. నా కోరికే నా అర్హత. ప్రాణత్యాగం చేసే తెగింపుంటేనే దానిని పొందగలవు. ఇంత పెద్ద తటాకం, ఇందులో కృష్ణుడు బొమ్మ ఎక్కడుందో ఏంటో అంతా కృష్ణమాయ. మీకేదొచ్చా? నాకు అస్సలు రాదు. అయ్యో నాకు కూడా రాదు. ఇప్పుడు ఎలా? అల్లుడు! మై గాడ్ కార్తీక్! ప్రాణత్యాగమా? సంతను, ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధని మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. మదమెక్కిన ఏనుగు మల్లయోధులు కారణ జన్ముణ్ణి కమ్మేయడానికి వచ్చాయి. నాకు గురువు లాంటివి. నిన్ను ఇంతకన్నా హింసించలేను. యాగం మొదలు. అల్లుడు, దానికోసమే అనుకుంటా ఆ బొమ్మ ఇచ్చేసి అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపో. మామా జాగ్రత్త. అవసరమా? అవసరమే. ఏయ్ డాక్టర్, నీది కాని సమస్యలోకి ఎంటర్ అయి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. దాన్నిచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తా. నేను కేసు టేకప్ చేసిన తర్వాత సాల్వ్ అవ్వని మిస్టరీ లేదు, ఫెయిల్ అయిన సర్జరీ లేదు. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పాపం పిల్లవానికి కంసుని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని బెంగ పెట్టుకుంది యశోద. గండం తరుముకొస్తున్నా, మృత్యు ప్రాణం తీస్తున్నా, చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడే ఆయుష్ పోస్తాడు. నలుగురిని కొట్టగానే అయిపోలేదు డాక్టర్. నువ్వు పట్టుకున్నదేంటో పెట్టుకున్నది ఎవరితోనో నీకు తెలీదు. సమస్యని వెతుకుంటూ వెళ్తున్నావు.
వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. ఇది నా చేతికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, దీని వెనుకున్న భాగవతం ఏంటో కూడా తెలీదు. కానీ నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది. అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది. వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకున్నారు సార్. వాడు తెలివితేటలు చూపిస్తే మనం మన బలగం రెండు చూపించాలి. వాడిని పట్టుకోకపోతే పోయే ఉద్యోగాలు కాదు, ప్రాణాలు. ఒక్కడి మీద నిఘా పెట్టలేకపోయారు. ఒక ఆడపిల్ల వచ్చి తీసుకెళ్లిపోతుంటే ఆపలేకపోయారు. పైనుంచి వచ్చే ప్రజలకి ప్రశాంతంగా తిని 2 రోజులైంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కి ఫోటోలు పంపించండి. అన్ని చెక్ పోస్టులకి నాకాబందీ పెట్టండి. कौन है तो? किधर से आया? क्या करे? ये अपना हरे कृष्णा का आदमी है, जाने दो उसको। हाँ, छोड़ दो, आप जाओ। ये जानता है इसको? जानता है? నా ఫోటో లేదు. जवाब दो। నాకు మేరకు నైమాల్ రూమ్ బోల్ रहे सर, నాకేం తెలుసు సార్. सर उनको देखो, उनको अंक को देखो, वो दोंगराज के लोग दिखता है सर. उनको पकड़ के ऐसा ऐसा मारो साहब. उल्टा साहब, बाई साहब. अगर एक बार मैं स्टीयरिंग पकड़ूंगा तो सीधा यूपीसीआईपी नॉन स्टॉप ट्रिप मारता हूँ. एक पुलिस भी कभी रोका नहीं मेरे को. అలాంటి బండి ఓనర్ని పట్టుకుని కేవలం నీకు అప్పున్నానని చెప్పి నీ దాబాలో దోగలాలు ఇస్తావు. ये सुलेमान सिर्फ पान प्यार और पैसे के लिए झुकते. बुलाऊं क्या पुलिस को? मेरा भाई इंस्पेक्टर है, उससे फोन मत कर. भाया वरनी నన్ను రోడ్ల మీద తిప్పుతే ఇక్కడ మెక్కుతున్నావా? ఒరే అల్లుడు, అక్కడ నీ కోసం పోలీసులు బారికేట్లు వేసుకొని ఎదుగుతుంటే ఇక్కడ నువ్వు తాపిగా బ్రెడ్ వేస్తున్నావా? ఇది బ్రెడ్ కాదు మామా, డోక్లా, గుజరాతీ స్పెషల్. మాకు తెలుసులే. ఇది చాలా రేర్ మెటల్. ఏంటి డోక్లాకి మెట్లా? అది కాదు, ఇది. ఓ నెమలే. నేను ఇక్కడ వెనేడియం లా ఉంది. ఒకవేళ అదే అయితే ఒక్కొక్క టెంపరేచర్ కి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. భయ్యా थोड़ा गर्म पानी लेके आना. తాగు. దీని మీద ఏదో రాస్తుంది. ఈ లాంగ్వేజ్ అంటే మనం తెలుసుకుంటే దీని అర్థం మనకు తెలుస్తుంది. మతంగులి స్పృష్టః అచలః త్వయ అన్వేషితం ద్వారం. సాంస్క్రిట్. సాంస్క్రిటా? ఆ సాంస్క్రిట్ ఇంటర్లో నాకు సెకండ్ లాంగ్వేజ్. ఓ అవునా? అయితే మీరు డీకోడ్ చేయండి. ఇంటర్ అయ్యి 30 ఏళ్ళు అయిపోయింది కదా, మీరు చదవండి ప్లీజ్. మర్చిపోయాడు. నా వేణి తాకిన అచలం, నువ్వు వెతికే ద్వారం. ఏంటి ఈ తెలుగా? తెలుగే. అదే కొంచెం తెలిసిన తెలుగులో చెప్పొచ్చు కదా అని. అచలం అంటే